బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలిసారి టెస్టులో, అది కూడా విదేశాల్లో అపోజిషన్ టీం ఆస్ట్రేలియా అయినా ఏమాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేస్తూ వారేవా అనిపిస్తున్నాడు. కంగారు పడకుండా కంగారు బౌలర్లను కంగారు పెట్టిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్లాడుతూ జట్టుకు ఆపద్బాంధవుడిలా మారుతున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి నితీష్ కుమార్ రెడ్డి శతకం బాదేయడంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా నితీష్ను ప్రశంసించే వారి జాబితాలో చేరాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. నితీష్ జీనియస్ అని, ఏ ఆస్ట్రేలియన్ బౌలర్కు భయపడలేదని ఆకాశానికి ఎత్తేశాడు క్లార్క్. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ఈ కుర్రాడు 21 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ప్రధాన బ్యాటర్లా మారిపోయాడని ప్రశంసలు గుప్పించాడు. ఓపికగా ఉండాల్సిన సమయంలో ఓర్పును, దూకుడుగా ఆడి ప్రతిభను ప్రదర్శించాడన్నారు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ రాణిస్తున్నాడన్నారు. నితీష్ 6వ స్థానానికి సరిగ్గా సరిపోతాడని, భవిష్యత్ ఆల్రౌండర్ అతడినని జోస్టన్ చెప్పారు.